ఈ వ్యక్తి కేకలో, ఈ వ్యక్తి ప్రార్థన దాటి వెళుతున్న యేసుని ఏం చేసింది? నిలబెట్టింది. ఈరోజు నీ ప్రార్థన వెళ్ళిపోతున్న దేవుని ఏం చేయాలి? ఆపాలి, నిలబెట్టాలి. ఈయన నచ్చడని యేసు అని వాడు జస్ట్ విన్నాడంట. వినడం వల్ల ఏమొస్తుంది? విన్నాడండి. వినిన తర్వాత బాగుంది, విశ్వాసం బాగుంది అనుకోలే. ఆ విశ్వాసంతో ఏం చేశాడు? స్పందించడం ఆరంభించాడు, క్రియల్లో చూపించడం ఆరంభించాడు, ప్రార్థనలో చూపించడం ఆరంభించాడు, కేకలు వేయడం ఆరంభించాడు. ఎంత కేకలు వేస్తున్నా అంటే 48 వర్షం నుంచి అపోజిషన్ లేదా ఆయనకి. ఒక మాట చెప్తాను, నువ్వు దేవుణ్ణి నేను తాకే ప్రయత్నం చేసి నీ జీవితాన్ని మార్చుకునే ఆ యొక్క దర్శన సమయంలో ప్రజలందరూ కూడా నీకు వ్యతిరేకంగా మారుతారు. 48 వర్షం చూడండి. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా వాళ్ళందరూ వచ్చి నోరు మూసుకోరా, అరవకరా అంటే ఎంత నోరు నొక్కితే అంత గట్టిగా అరుస్తున్నట్ట. చరిత్రలు మార్చుకునే వారి నైజం అది. నోరు ఎంత నొక్కితే అంత బిగ్గరగా కేక వేయాలి. సాతాను ఎంత మూగబుచ్చే ప్రయత్నం చేస్తే వాడికి డబుల్ డోస్ ఇవ్వాలి. అరవద్దురా అంటే ఇంకా వాయిస్ పెంచుతున్నట్ట. అరవద్దురా అంటే డెసిబల్స్ ఇంకా పెంచుతున్నాడు. ఇంకా అరవద్దురా అంటే